భారీ బడ్జెట్ సినిమా తీశాక నిర్మాతకు థియేటర్ బిజినెస్ తర్వాత వచ్చే ప్రధాన ఆదాయం ఓటీటీ. ఇంతకు ముందు ఈ స్థానంలో శాటిలైట్ ఉండేది, కానీ కరోనా నుంచి సీన్ పూర్తిగా మారిపోయింది. అందుకే ప్రొడక్షన్ టైంలోని వీలైనంత త్వరగా డీల్స్ క్లోజ్ చేసేందుకు ప్రొడ్యూసర్లు తొందరపడుతున్నారు. నేచురల్ స్టార్ నాని అంటే బయ్యర్ వర్గాలలో ఫ్యామిలీ ఆడియన్స్ మాస్లో ఎంత నమ్మకం ఉందో తెలిసిందే. ఇప్పుడు ఈ ట్రస్ట్ ఓటీటీలకు వెళ్ళిపోయింది. ముఖ్యంగా నెట్ఫ్లిక్స్ లాంటి అంతర్జాతీయ సంస్థలు తెగ పోటీ పడుతున్నాయి. ఇతర హీరోలతో ఏమో కానీ నాని కొత్త సినిమా అంటే చాలా పోటీ పడి క్రేజీ ఆఫర్స్ ఇచ్చి నెట్ఫ్లిక్స్ ఎగరేసుకొని పోతుంది. తాజాగా విడుదల చేసిన ఈ కంపెనీ ఆఫర్ థియేటర్ లిస్ట్లో ది ప్యారడైజ్ ఉంది. శ్రీకాంత్ ఒద్దెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వైలెంట్ డ్రామా మార్చి 26 విడుదలకు షెడ్యూల్ చేసుకున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు విలన్ గా నటిస్తుండగా కాయదు లోహర్ హీరోయిన్ గా మెరనుంది. దీని డిజిటల్ హక్కులు నాని కెరియర్ లోనే అత్యధిక మొత్తానికి అమ్ముడుపోయినట్టు ఇన్సైడ్ టాక్. అయితే నెట్ఫ్లిక్స్ నాని మధ్య బంధం ఎంత దృఢంగా ఉందో చెప్పడానికి ఇది 7వ ఉదాహరణ. దీనికన్నా ముందు హిట్ 3 ది థర్డ్ కేస్, సరిపోదు శనివారం, హాయ్ నాన్న, దసరా అంటే సుందరాంగుడికి, శామ్ సింగరై వీటన్నిటిని నెట్ఫ్లిక్స్ కొనేసింది. వీటిల్లో చాలా మట్టుకు మిలియన్ సంఖ్యలో అత్యధిక వ్యూస్ తెచ్చుకొని కాసుల పంట కురిపించాయి. నెక్స్ట్ లైన్లో ఉన్న ఓజీ ఫేమ్ సుజిత్ నాని మూవీ బ్లడీ రోమియో ఇదే ఖాతాలో చేరిపోయినా ఆశ్చర్యం లేదు. దీన్ని బట్టి నాని మార్కెట్ ఎంత బలపడిందో అర్థం చేసుకోవచ్చు. ప్రైమ్, హాట్స్టార్ కాంపిటీషన్ దాటుకొని మరీ నెట్ఫ్లిక్స్ ఇన్నేసి నాని సినిమాలు బుట్టలో వేసుకోవడం ఇతర హీరోలకు జరగలేదనే చెప్పాలి. విడుదలకు కేవలం 70 రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉన్న నేపథ్యంలో ప్యారడైజ్ చెప్పిన డేట్కి వస్తుందా రాదా అనే అనుమానాలు బలంగా ఉన్నాయి. మార్చి 19 దురంధర్ 2, డెకాయిట్ ఉన్నాయి. ఒక రోజు గ్యాప్లో మార్చి 27 పెద్ది వస్తుంది. అయినా సరే ప్యారడైజ్ మేకర్స్ వాయిదాని ఒప్పుకోవడం లేదు. నిర్మాత తన ప్రమోషన్స్లో మార్చి 26 అని పదే పదే నొక్కి చెబుతున్నారు. ఒకవేళ దీనికే కట్టుబడిన పక్షంలో పోటీ రసవత్తంగా ఉంటుంది. ఇప్పటిదాకా టాలీవుడ్ చూడని షాకింగ్ క్యారెక్టరైజేషన్ ప్యారడైజ్లో ఉంటుందని, నాని కెరియర్ బెస్ట్ అవుతుందని ఇన్సైడ్ టాక్. ఆ స్థాయిలో దర్శకుడు శ్రీకాంత్ ఒద్దెల ఏం తీస్తున్నారో మరి. త్వరలోనే టీజర్ లాంచ్ ఈవెంట్ ని పెద్ద ఎత్తున వారణాసి రేంజ్ లో చేయాలని టీం రెడీ అవుతుంది. అనిరుద్ రవిచంద్రన్ ఇవ్వాల్సిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కనుక సమయానికి అందితే ఫిబ్రవరి మొదటి 2 వారాల్లోనే ఈ వేడుక చూడొచ్చు. ఫిజికల్ గా కూడా నాని ప్యారడైజ్ కోసం చాలా కష్టపడ్డారు.